హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో చెప్పాను కదా! పిస్తాషెల్ క్రాఫ్ట్ ఒకటి చేశానని. అది ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఇది చాలా సింపుల్. ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. ఇది చేయటానికి నేను కార్డ్‌బోర్డ్, పిస్తా షెల్స్, ఫోమ్ షీట్, కలర్ పేపరు, గ్లూ, అలాగే ఆ లెటర్ ఔట్ చేయటానికి నేను ఒక స్టోన్ చైన్ ఒకటి తీసుకున్నాననమాట. అలాగే సిజర్స్. ఫస్ట్ నేను కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్‌బోర్డ్ ఇలానే వచ్చింది. మా వారు దివాళికి లాంగ్ స్టిక్స్ తెచ్చారనమాట. తెస్తే మిగతావన్నీ పడేసి ఇదొకటి ఉంచాను, ఇది బావుందని. కొంచెం లూజ్‌గా ఉండే చోట గ్లూ పెట్టి కొంచెం స్టిఫ్‌గా పెట్టాననమాట. తర్వాత లోపల కొంచెం బేస్ కొంచెం పైకొచ్చేలాగా నేను ఫోమ్ షీట్‌ని ఫిట్ అయ్యే సైజులో కట్ చేసేసుకొని ఒక లైట్‌గా అడుగున గ్లూ పెట్టి అంటించుకున్నాననమాట. దానిపైన ఆ ఫోమ్ షీట్ పైన అన్ని వైపులా కవర్ అయ్యేలాగా కలర్ పేపర్‌ని నేను కరెక్ట్ సైజులో కట్ చేసుకొని గ్లూతో అంటించుకున్నాను. అంతే, కింద బేస్ తప్ప అన్ని వైపులా కూడా నేను పిస్తా షెల్స్‌ని గ్లూతో అంటించేసుకున్నాను. అయితే నేను వీటికి కలర్ ఏద్దాం అనుకున్నాననమాట, ఆ పిస్తా షెల్స్‌కి ముందుగానే. కానీ ఇలా అంటించుకున్నాక నాకు ఇలాగే చాలా నీట్‌గా అనిపించింది. కలర్ ఎయ్యాలనిపించట్లేదు. సో, నేను కలర్ ఎయలేదనమాట. నేను ఏమైతే రాయాలి, వర్డ్స్ ఏదైతే రాయాలి అనుకున్నవి ఈ కలర్ పేపర్ మీద పెన్సిల్‌తో రాసుకున్నాననమాట. ఈ పేపర్ ఆల్రెడీ డార్క్ కలర్‌లో ఉంది కాబట్టి పెన్సిల్‌తో రాసిన పెద్దగా కనిపించదు. నీట్‌గా రాసుకున్నాను. ఆ లెటర్స్ పైన నేను ఆ లెటర్ ఔట్ చేయటానికి ఏంటంటే, నా దగ్గర స్టోన్ చైన్ ఒకటుంది. నేను ఒకసారి మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పి నేను వీడియో కూడా చేశాను దాని మీద. అది ఎందుకులే వేస్ట్‌గా ఉండడం అని చెప్పి, సో, ఆ చైన్‌ని నేను దీనికోసం యూజ్ చేశాననమాట. చైన్‌ని కరెక్ట్‌గా ఆ లెటర్ షేపులో అంటే అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ముందుగా స్టోన్స్ నేను అంటే లెక్క పెట్టుకొని, అంటే ఈ లెటర్‌కి ఎన్ని స్టోన్స్ పడతాయో ఆ విధంగా నేను ముందుగా అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని ఒక్కొక్కటి నీట్‌గా గ్లూతో ఆ లెటర్ అన్నిటికి కూడా నీట్‌గా అంటించేసుకున్నాననమాట. అని ఏదో జస్ట్ మా వారు వచ్చేటప్పుడు మా బాబు చేత ఇప్పించాననమాట ఆ రోజు. మా వారు కూడా చాలా బావుందని చెప్పారు. ఇంకా వులెన్ క్రాఫ్ట్, అలాగే టిష్యూ పేపరు, కలర్ పేపరు క్రాఫ్ట్స్ అవి కూడా చేయబోతున్నాను. ఎవరైనా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా. ఇది నేను చేసిన ఈ పిస్తాషెల క్రాఫ్ట్ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో.